చాలాసార్లు టీవీలో యాడ్స్ వస్తాయి, 400 రూపాయలకి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అని. అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? 400 రూపాయలు కడితే ₹1,00,00,000 ఇచ్చేస్తారా? యాజ్ ఎ కన్స్యూమర్ ఏమనుకుంటా, 400 ₹1,00,00,000 బాగుంది కదా, 400 కదా. 400 కట్టేటప్పుడు నేను ఎందుకు అంత టైం స్పెండ్ చేస్తాను? ఎగ్జాక్ట్లీ. ఏదో 400 కట్టేసా, ఏదో పాలసీ తీసేసుకున్నా. ఇవన్నీ ఎందుకు జరగవు, ఎందుకు క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ కన్స్యూమర్ వెండు అంటే వీడికి అంత టైం ఉండదు. అండ్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఇందాక నేను మీకు చెప్పినట్టే రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్, లేదంటే ఇంజిన్ ప్రొటెక్ట్, జీరో డిప్రిసియేషన్, నిల్ డిప్రిసియేషన్, బంపర్ టు బంపర్, ఇవన్నీ టర్మ్స్ అసలు కామన్ మనకు అర్థమవుతాయి. అందుకని కన్స్యూమర్ ఎక్కువ తెలుసుకోవాలనుకోడు, సేల్స్ వాళ్ళు ఎప్పుడు చెప్పాలనుకోడు. ఇదేంటంటే అన్ని ఫ్యాక్ట్స్ ఆ డాక్యుమెంట్లో ఉంటాయి, ఎక్కడ లేవని ఎక్కడ ఉండదు, అన్నీ మీకు ఇచ్చిన పాలసీ కాపీలో ఉంటాయి. ఎప్పుడైనా మీరు చదువుతారా సార్? అన్ని చదివి అర్థం చేసుకునే టైము, ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది? అంతే కదా. ఎందుకంటే ఇది ఒక డ్రై సబ్జెక్ట్. ఇన్సూరెన్స్ ఇస్ ఏ డ్రై సబ్జెక్ట్. రోజువారీ వాడకంలో కానీ కాన్వర్సేషన్స్లో కానీ వచ్చే సబ్జెక్ట్ కాదు. దేర్ ట్రోవిటీ వాంట్స్ టు సింప్లిఫై. మీరు ట్రోవిటీలో మా ట్యాగ్ లైన్ చూస్తే ఇన్సూరెన్స్ సింప్లిఫైడ్. యూ వాంట్ టు మేక్ ఇన్సూరెన్స్ సింప్లిఫైడ్. ఐ వాంట్ టు టెల్ యూ, జీరో డిప్రిసియేషన్ అనే బదులు సార్ మీ బంపర్కి ఆ మూల నుంచి ఈ మూల వరకు కవర్ అవుతుంది సార్, ఇది అంత చక్కగా సింపుల్గా ఉంది. నేను రిటర్న్ టు ఇన్వాయిస్ అనే బదులు సార్ మీరు కొన్న రోజు కార్ ఏ వాల్యూ అయితే ఉందో ఈ రోజు మళ్ళీ కార్ అదే వాల్యూ నేను ఇచ్చేస్తాను అని సింపుల్గా ఉంది చెప్పడానికి. ఈ వాడుక భాషలో వీ కన్వర్ట్ దట్ ఇన్సూరెన్స్ లాంగ్వేజ్. వీఆర్ ట్రైయింగ్ టు డూ దట్.